హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మచ్చిబూస్ చేయబోతున్నానండి. నేను ఒక వైట్ ఇండియన్ స్టైల్లో మచ్చిబూస్ అయితే చేసి చూపించబోతున్నాను. అది ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూసేద్దాం. దానికి ఏమేమి కావాలో ఏంటన్నది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా డేక్సా పెట్టుకుని అందులో ఆయిల్ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్నాక లవంగాలు, చెక్క, మొత్తం పలావ్ దినుసులన్నీ వేసుకోవాలండి. 2 నల్ల నిమ్మకాయలు వేసుకొని ఈ చికెన్ మాత్రం ఒక చికెన్ పెద్ద కోడి వచ్చేసి 4 పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఆ చికెన్ అంతా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసుకొని ఇందులోనే ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 టమాటాలు, పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, ఇక్కడ బహార్ అంటారండి, అది బహార్ అన్నది కూడా మనం యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని తగినంత రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే మాత్రం సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత వాటర్ అయితే తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ మొత్తం కనీసం 45 మినిట్స్ అయినా సరే ఈ చికెన్ అనేది బాగా ఉడికించాలండి. వాటర్ అంతా బాగా మరిగి చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా అయితే నేను ఇక్కడ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మొత్తం చికెన్ అంతా బాగా మరిగిపోయింది కదా. ఈ చికెన్ మరిగిన దాంట్లో ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వడపోసుకోవాలండి. ఈ నీళ్ళన్నీ వడకట్టుకున్నాక ఈ వాటర్లోని మనం ఇప్పుడు మసాలా సామాన్లు అన్నీ వేసాం కదా, చికెన్ అవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒక డేక్సా పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. ఎందుకంటే రైస్ అన్నది టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నెయ్యి వేసాను. నెయ్యి వేసాక వడపోసిన వాటర్ అంతా అందులో వేసుకొని మళ్ళీ మన రుచికి సరిపోయిందా లేదా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని, సాల్ట్ అన్నది సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగిన వాటర్లో మొత్తం ఇప్పుడు రైస్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే హై ఫ్లేమ్లో మనకి మచ్చిబూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పెద్ద సేమ్ పచ్చిమిరపకాయలు అంటారు కదండి, అవి అయితే వేసుకుంటే మాత్రం ఈ రైస్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ రైస్ని 10 నిమిషాలు దమ్ చేసుకుంటే మనకి మచ్చిపూస రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా వేరే దీనికోసం ఆనియన్ అవన్నీ ఫ్రై చేయడం కోసము 2 స్పూన్లు నెయ్యి, కొంచెం ఆయిల్ వేసానండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆనియను, పచ్చిశనగపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందులో కొంచెం టేస్ట్ కోసం మసాలాలు యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, సాల్ట్, పసుపు వేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయినాక ఇవన్నీ తీసి ఇప్పుడు మనం దమ్ పెట్టిన రైస్లో అయితే పైన వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు దమ్ చేయాలండి రైస్ని. అప్పుడే ఈ ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్కి బాగా పడతాయి. రైస్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఫ్రై చేసి ఇందులో వేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు రైస్ దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ అన్నది మచ్చిపూస బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయిన రైస్ కనుక ఇది పక్కన పెట్టుకుందాము. చికెన్ ఫ్రై చేసుకుందాం. చూసారుగా నేను ముందు కలిపి పెట్టిన మసాలా మొత్తం ఈ చికెన్ పీసెస్కి మసాలా పెట్టి ఒక పావుగంట అయితే 10-15 నిమిషాలు పక్కన పెట్టానండి. ఒక పావుగంట నేను పెట్టినాక ఈ చికెన్ ఫ్రై బాగా రెడ్ కలర్ వచ్చే వరకు మనకి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. ఆల్రెడీ మనం ఉడికించాం కదండి, చికెన్ ఉడికించాను కనుక ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. చికెన్ మచ్చిబూసలు అయితే మాత్రం చాలా అంటే చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇది మన ఇండియా కువైట్ స్టైల్ అయితే నేను చేసి చూపించాను.
ఇలాగే ఎన్నో రకాల మచ్చిబూస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను చేసి వీడియోస్ చేస్తాను నేను చేసేటప్పుడు. అలాగే మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా మనకి మచ్చిబూస్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి నేను చేసే విధానంలో కూడా ట్రై చేసి చూడండి. మచ్చిబూస్ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి మచ్చిబూస్ అనేది మాత్రం. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.